హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. ఒకప్పుడు ఒక అందమైన నది దగ్గర ఒక తెలివైన కోతి నివసించేది. నది ఒడ్డున ఉన్న పెద్ద మామిడి చెట్టు మీద కూర్చొని ప్రతిరోజూ తీయగా ఉండే మామిడి పండ్లను తినడం ఆ కోతికు చాలా ఇష్టం. ఆ కోతి తీయగా ఉన్న మామిడి పండ్లను ఎంచుకుని వాటిని చెట్టుపైన ఆస్వాదించేది. ఒకరోజు ఉదయం తెలివిగల మొసలి ఈదుకుంటూ నది ఒడ్డుకు వచ్చింది. అక్కడ ఆ కోతి మామిడిపండు తినడం చూసి, "ఆ మామిడికాయలు చాలా రుచిగా ఉన్నట్లు ఉన్నాయి. నాకు కూడా కొన్ని మామిడికాయలు కావాలి" అని మొసలి ఆ కోతిని అడిగింది. కాని మొసలి మామిడి పండ్లను తినడం కోసం అక్కడికి రాలేదు. ఆ కోతిని తినడానికి వచ్చింది. ముందుగానే మొసలి ఆ కోతిని చూసి ఇలా ఆలోచించింది. కోతులు కూడా చాలా రుచిగా ఉంటాయి. అయితే అక్కడికి ఒక గమ్మత్తైన ప్రణాళికతో ముందుకు వెళ్దాం. మొసలి కోతిని పిలిచి తన పదునైన పళ్ళు చూపించడానికి విశాలంగా నవ్వుతూ, నదికి అవతలి ఒడ్డు ఉన్న మామిడి పండ్లు రెండింతలు పెద్దవిగాను జ్యూసిగాను ఉన్నాయని నాకు తెలుసు. మీకు కావాలంటే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లగలను. అక్కడ ఇంకా పెద్ద మామిడి పండ్లు ఉన్నాయి. నా వీపుపైకి ఎక్కండి అని ఆ కోతికి చెప్పి మొసలి కోతిని మోసం చేయడానికి ప్రయత్నించింది. కాని ఆ కోతి తెలివైనది. మొసళ్ళు కొన్నిసార్లు కోతులను కూడా తింటాయని ఆ కోతికి ముందుగానే తెలుసు. అందుకు ఆ కోతి తిరిగి నవ్వి, ఓహ్, అది చాలా బాగుంది. అయితే నేను అడవిరాజుకి కానుకగా ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మామిడికాయను బహుమతిగా తీసుకురావాలి అని ఆ కోతి చెప్పింది. మొసలి ఆత్రంగా నవ్వింది. తప్పకుండా, త్వరపడండి అని చెప్పింది. ఆ కోతి అతి పెద్ద మామిడికాయ కోసం చూస్తున్నట్టు నటించి మొసలి వీపుపైకి ఆ కోతి ఎక్కింది. మొసలి మామిడి పళ్ళు తింటున్నట్లు కలలు కంటూ నదిలో సాఫీగా ఈదుకుంటూ వెళ్ళింది. అరెరే! చెట్టుమీద ఉన్న పెద్ద మామిడికాయను మరచిపోయాను. దాన్ని పొందడానికి మనం తిరిగి వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం. నేను బహుమతి లేకుండా వస్తే రాజు చాలా బాధపడతాడు అని ఆ కోతి చెప్పింది. మొసలి, సరే అయితే మనం తిరిగి వెళ్ళి ఆ పెద్ద మామిడికాయను తెచ్చుకుందాం. వారు నది ఒడ్డుకు చేరుకోగానే ఆ కోతి త్వరగా మొసలి వీపు మీద నుండి దూకి తన మామిడిపండు చెట్టుపైకి ఎక్కింది. ఆ కోతి మామిడిపండు పట్టుకుని పైనుంచి నవ్వాడు. ధన్యవాదాలు మొసలిగారు. కాని నేను ఇక్కడే ఉండి నా మామిడి పండ్లను ఆస్వాదించాలని అనుకుంటున్నాను. మొసలి మోసపోయానని గ్రహించింది. నేను ఆ కోతిని కొంచెం వెర్రివాడిగా భావించాను. కాని మొసలి ఒక ముఖ్యమైన పాఠం కూడా నేర్చుకుంది. అత్యాశ ఎప్పుడూ పని చేయదు అని ఆ మొసలి తెలుసుకుంది. అత్యాశగల మొసలిని ఓడించానని తెలిసి ఆ కోతి సంతోషంగా తన మామిడి పండ్లను ఆనందంగా తిన్నాడు. మరియు ఆ రోజు నుండి మళ్ళీ ఆ మొసలి ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నించలేదు. హాయ్ పిల్లలు, ఈ కథకు లైక్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ అందమైన కథను చూసినందుకు చాలా ధన్యవాదాలు.